మళ్ళీ హెరిటేజ్ ఇప్పుడు మనం హెరిటేజ్ అనాలేమో. ఆ హెరిటేజ్కి ఆ ఇందాపూర్ అలియాస్ ఆ బొందాపూర్కి ఉన్నటువంటి అక్రమ సంబంధం సక్రమంగా బయటకు వచ్చి దొరికిపోయారు. అది ఒక పక్క. అది ఎందుకు సూది కోసం సోదికెళ్తే ఇలాంటివన్నీ బయటకు వచ్చినట్టుగా. ఇప్పుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారి విమాన ప్రమాదం ఇంకొక కొత్త లింక్ని ఇంకొక కొత్త క్విడ్ ప్రోకో బయటపడింది. చంద్రబాబు నాయుడు గారికి ఆ మరణానికి ఆ విమాన ప్రమాదానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి లింక్ ఇప్పుడు సాక్షాత్తు అజిత్ పవార్ గారి మేనల్లుడు అక్కడ ఏదైతే ఎన్సీపీ ఎమ్మెల్యే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏది జరిగిందనేది రోహిత్ పవార్ చెప్పినప్పుడు నిజంగా కూడా అందరికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అంటే మామూలుగా పాలు అమ్ముతారు, పెరుగు అమ్ముతాం, ఏదో మజ్జిగ ప్యాకెట్లు, నెయ్యి, ఇంకేదో కొన్ని చెప్పకుండా కూడా అమ్ముతూ ఉంటారు అనుకోండి, అది వేరే వ్యవహారం. ఇది ఒకటే ఉందేమో అనుకున్నారు హెరిటేజ్ అంటే. హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది ఒకటి ఉందని ఎవరికి తెలియదు. హెరిటేజ్ అంటే నార్మల్గా మనం హెరిటేజ్ ఫ్రెష్ ఈ ఎంఏ ఉన్నాయేమో, వేరే ఏం లేదనుకున్నారు అందరూ. సో ఇప్పుడు హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది ఒకటి ఉంది. ఆ హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది విఎస్ఆర్ వెంచర్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ హెరిటేజ్ ఫిన్లీజ్ నుంచి విఎస్ఆర్ వెంచర్స్లోకి పెట్టుబడి పెట్టినటువంటి వ్యవహారం ఈరోజు రోహిత్ పవార్ బయటకు తీసిన తర్వాత నిజంగా ఎంత క్విడ్ ప్రోకో ఇక్కడ జరుగుతూ ఉంది. ఏ విధంగా రాష్ట్ర సంపదని చంద్రబాబు నాయుడు గారు తన బినామీ కంపెనీలకో లేదంటే తాను పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీలకో ఎలా ప్రభుత్వ ధనాన్ని దోచిపెడతా ఉన్నాడంటానికి ఈ విఎస్ఆర్ వెంచర్స్ లింకులు ఒకసారి మనం చూస్తే బయటకు వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ఫిన్లీజ్ నుంచి ఏదైతే విఎస్ఆర్ వెంచర్లోకి పెట్టుబడి పెడతాడు. ఆ విఎస్ఆర్ వెంచర్స్ అంటే వాళ్ళు విమానాలు హెలికాప్టర్లు సప్లై చేసేటటువంటి సంస్థ. చంద్రబాబు నాయుడు గారు విమానాలు హెలికాప్టర్లు సప్లై చేసే సంస్థలో పెట్టుబడులు పెట్టేశాడు. పెట్టి ఆ విఎస్ఆర్ వెంచర్స్ ఫ్లైట్లని ప్రభుత్వం ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాడుతూ ఉంటాడు, డబ్బులు ప్రభుత్వం చెల్లించిద్ది. అంటే అక్కడికి వెళ్తుంది ప్రభుత్వం విఎస్ఆర్ వెంచర్స్కి చెల్లించిద్ది. విఎస్ఆర్ వెంచర్స్లో పెట్టుబడిదారుడు ఎవరు? హెరిటేజ్ ఫిన్లీజ్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారి భార్య, అదేవిధంగా కోడలు. సో ఎంత దుర్మార్గం ఇది కదా అసలు క్విడ్ ప్రో. ఎందుకంటే ఇప్పుడు అజిత్ పవార్ గారు బయట పెట్టిన తర్వాత ఈ విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించి మొత్తం చూస్తే ఇది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ తిరిగాయన్ని ఫ్లైట్ వివరాలు చూడండి మీరు. విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ మీకు చూస్తే డేటు 18/12/2025 సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరాడు చంద్రబాబు నాయుడు గారు విఎస్ఆర్ వెంచర్స్లో. ఎక్కడికి బయలుదేరాడు? గన్నవరం టు ఢిల్లీ. ఇది చంద్రబాబు నాయుడు గారు విఎస్ఆర్ వెంచర్స్కి సంబంధించి. ఇవి రోజు ఉంటాయి మీకు చూస్తే, కొన్ని మన అన్ని చెప్పలేం కాబట్టి కొన్ని. విఎస్ఆర్ వెంచర్స్ ఇది నారా లోకేష్. ఎప్పుడు చూడండి 25/1/2026 మొన్న మధ్య ఏదైతే ఎక్కడి నుంచి బేగంపేట టు గన్నవరం నారా లోకేష్ గారు విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరాడు బేగంపేట నుంచి, హైదరాబాద్ బేగంపేట నుంచి ఇక్కడ విజయవాడ గన్నవరానికి. 25/1/2026. 21/12/2025 గన్నవరం టు బేగంపేట విఎస్ఆర్ వెంచర్స్ నారా లోకేష్, నారా బ్రాహ్మణి గారు, ఇంకా ఇద్దరు ఉన్నారు. నెక్స్ట్ ఇది చూస్తే విఎస్ఆర్ వెంచర్స్ 9/1/2026 విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గన్నవరం టు పూణే 7 గంటలకు బయలుదేరాడు ఉదయం. ఏది నారా లోకేష్ గారు. మరి పూణేలో వ్యవహారం చేయడానికి వెళ్ళాడో ఎన్ని మనకు సంబంధం లేదనుకోండి, ఇంకా ఆయన పర్సనల్. సో పూణే. ఇదే చూస్తే దీని లింకులు ఇంకా సీఎం రమేష్ గారు చూడండి, మీకు ఇది కనపడతా ఉంటుంది. సీఎం రమేష్ గారికి సంబంధించి సీఎం రమేష్ గారు ఆయన కొత్త ఫ్లైట్ ఒకటి కొనుక్కొని విఎస్ఆర్ వెంచర్స్లో పెట్టాడు. ఈ విఎస్ఆర్ వెంచర్స్ ద్వారా వాడతారనమాట. సో ఆయన పూజలు చేసేది కూడా చూడండి. ఇది డిసెంబర్ నెలలో 2021 సంవత్సరంలో సంబంధించి డిసెంబర్లో 2021 కొని ఇప్పుడు కూడా విఎస్ఆర్ వెంచర్స్ కిందే ఉంది ఈ ఫ్లైట్. సీఎం రమేష్ గారు వాడేటటువంటి స్పెషల్ ఫ్లైట్. సో ఇది ఒక వ్యవహారం. అంటే ఎంత దారుణం. ఇదే ప్రభుత్వం నుంచి డబ్బులేమో ప్రభుత్వం చెల్లించిద్ది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి. ఆ ప్రభుత్వం ఎవరికి చెల్లిస్తుంది? డైరెక్ట్గా హెరిటేజ్ ఫిన్లీజ్ అంటే ఆ డబ్బులు మళ్ళీ అక్కడ వాళ్ళ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇది ₹1 ₹2 కాదు. నెల దాదాపుగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలోనే ఒక్క సంవత్సరం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి విమాన ఖర్చులు, హెలికాప్టర్ ఖర్చులు ₹54 కోట్ల. ఒక్క సంవత్సరానికి 54 కోట్ల. రెండో వ్యవహారం వచ్చేటప్పటికి ఇప్పుడు ఇది జరుగుతుండగానే రామ్మోహన్ నాయుడు గారి మీద కూడా వాళ్ళు చేసినటువంటి ఇది ఖచ్చితంగా మనం ఇక్కడ చెప్పాలి.
ఎందుకంటే రామ్మోహన్ నాయుడు గారు ఈ నివేదిక రాకముందే, అజిత్ పవార్ గారు ఏదైతే విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి నివేదిక రాకముందే ఆయన పొగమంచు వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి చెప్పటం నిజంగా కూడా దేనికి సంకేతం అంటే విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించినటువంటి ఫ్లైట్ కాబట్టి అందుకనే ముందు ఇది విమాన ప్రమాదం వాళ్ళు డిసైడ్ చేశాడు రామ్మోహన్ నాయుడు. మరి ఈయన రీల్స్ చేస్తా డిసైడ్ చేశాడు, డాన్స్ చేస్తా డిసైడ్ చేశాడు తెలియదు, కానీ ఆయన డిసైడ్ చేసేసి పొగమంచు కారణంగానని చెప్పటం ఇప్పుడు ఇంకొక సంచలనం. రెండో వార్త చూస్తే మనకి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రానికి. ఇద్దరి వల్ల ఒక్క అనా పైసా ఉపయోగం లేదు టీడీపీ నుంచి. ఒక ఆయనేమో పెమ్మసాని, ఇంకొక ఆయనేమో రామ్మోహన్ నాయుడు. ఒక ఆయనేమో రీల్స్ డాన్సులు చేస్తూ ఉంటాడు, ఇంకో ఆయనేమో 24 గంటలు నా తడాకా చూపిస్తానని ఏదైతే గంజాయి బ్యాచ్ని మాజీ మంత్రులు ఉంటాడు. ఇది తప్ప వాళ్ళు చేసిందేమీ లేదు. ఇది ఒక వ్యవహారం అయితే, ఇంకొకటి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాడేటటువంటి కొత్త హెలికాప్టర్ ఇది. ఈ కొత్త హెలికాప్టర్కి సంబంధించి ఇప్పుడు ఇంకొక సంచలనమైనటువంటి విషయాలు. ఎందుకు ఈ కొత్త హెలికాప్టర్ గురించి సంచలన విషయాలంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆల్రెడీ వాడుతున్నటువంటి హెలికాప్టర్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ వాడుతున్నాడు, విమానం వాడుతున్నాడు. నారా లోకేష్ గారు విమానం వాడుతున్నాడు, హెలికాప్టర్ వాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు విమానం వాడుతున్నాడు, హెలికాప్టర్ వాడుతున్నాడు. ఎంత దారుణం! పొద్దున వెళ్తారు, సాయంత్రం వచ్చేస్తారు. పొద్దున్నే మాదాపూర్లో బయలుదేరుతాడు పవన్ కళ్యాణ్. ఏదైతే మాదాపూర్లో కారు ఎక్కుతాడు, బేగంపేట వస్తాడు. బేగంపేటలో ఏదైతే స్పెషల్ ఫ్లైట్ ఎక్కుతాడు, గన్నవరంలో దిగుతాడు. గన్నవరంలో స్పెషల్ హెలికాప్టర్ రెడీగా ఉంటుంది. మంగళగిరి ఆయన ఆఫీస్కి వెళ్తాడు. మధ్యాహ్నం అక్కడ లంచ్ చేసి సాయంత్రం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఆయనకి అక్కడికి వెళ్తారు. వీళ్ళు పొద్దునొచ్చి సాయంత్రం. ఇప్పుడు మీరు చూస్తే ఈ 20 నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక 85 నుంచి 90 సార్లకు పైగా, నారా లోకేష్ 90 నుంచి 100 సార్లు పైగా హైదరాబాద్, పవన్ కళ్యాణ్ అయితే లెక్కే లేదు, పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళటమే కదా. ఇవన్నీ ప్రభుత్వమే చెల్లిస్తా ఉన్నటువంటిది ఒకటి. రెండోది, ఈ హెలికాప్టర్ గురించి ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేయాల్సి వస్తుందంటే, 172 కోట్లు పెట్టి చిప్సన్ యావియేషన్ నుంచి ఇది మెర్సిడైజ్ బెంజ్ ఎయిర్ బస్ H160, మెర్సిడైజ్ బెంజ్ ఎయిర్ బస్ H160 ఒక విదేశీ కంపెనీ చేత కొనిపించారు. ట్రాన్సాక్షన్ అంతా అక్కడే జరిగింది. ఈ విదేశీ కంపెనీలో టీడీపీ నాయకుడి చేత 172 కోట్లు అక్కడ పెట్టుబడి పెట్టించేసి దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రభుత్వం అద్దె చెల్లించింది. అంటే ప్రభుత్వం డైరెక్ట్ గా కొనుగోలు చేయకుండా అద్దెకు తీసుకుంటారు. డబ్బులేమో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి తెలుగుదేశం వ్యక్తి చేత పెట్టిస్తారు. పెట్టించేసి దాన్ని రెంట్కు తీసుకుంటున్నట్టుగా ఇప్పుడు రెంట్ పే చేస్తారు. ఎంత దారుణం అంటే, అంతకు ముందు 50 గంటలు అంటే నెలకి 50 గంటలు తిరిగేటటువంటి హెలికాప్టర్కి 1.5 కోట్లు చెల్లిస్తే ఇప్పుడు ఈ హెలికాప్టర్ నెలకు 30 గంటలే తిరిగిద్ది, 3 కోట్ల రూపాయలు. అంటే సంవత్సరానికి 12 మూళ్ళు, నెలకి 3 కోట్లు చెప్పడం 36 కోట్లు నెలకి. అంటే 5 సంవత్సరాల్లో హెలికాప్టర్ డబ్బులన్నీ వచ్చేస్తాయి మళ్ళీ వాళ్ళకి. ఏది ఓన్లీ హెలికాప్టర్కి, మళ్ళీ విమాన ఖర్చులు సపరేట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాడుతున్నటువంటి హెలికాప్టర్, దీన్ని హెలికాప్టర్ కొనుగోలు చేయడానికి ఒక కమిటీ అని వేశారు వాళ్ళు. అప్పుడు ఆ కమిటీ వేసిన కంటే ముందే కొనుగోలు చేసి పెట్టారు. ఏదో తూతూ మంత్రంగా అప్పుడు కమిటీ వేశారు. ఎందుకంటే 13/5/2025 కమిటీ వేశారు. బట్ 26/6/2025 అంటే కమిటీ వేసిన నెల రోజులు కూడా కాకముందే ఆల్రెడీ ఇదంతా రెడీ అయింది పూణేలో. అప్పుడు ఇది పూణేలో రెడీ అవుతున్నప్పుడు తీసినటువంటిది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నటువంటి హెలికాప్టర్